హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. సో ఈరోజు మనం రీసెంట్గా మొన్న ఏప్రిల్ 16న యూఏఈలో హెవీ ఫ్లడ్స్ అండ్ రెయిన్స్ వచ్చాయి కదా. సో దానికి అందరూ చాలా షాక్ అయ్యారు అండ్ డిస్కషన్స్లో కపుల్ ఆఫ్ డేస్ నుంచి అదే నడుస్తుంది. సో ఎందుకు ఇంత షాక్ అయ్యారు ఈ రెయిన్ఫాల్ అండ్ ఫ్లడ్స్కి? అండ్ కొంతమంది అంటున్నట్లుగా ఇది ఆర్టిఫిషియల్ వర్షమా, లైక్ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూస్ చేసి కురిపించిన వర్షమా, లేదంటే అసలు యాక్చువల్ రీజన్స్ ఏంటి, సైంటిస్ట్ ఏం చెప్తున్నారు, అసలుకి క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇన్ కేస్ ఎక్కడైనా మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అనేది ఒక డెవలప్డ్ కంట్రీ. దేనికైనా టూ సైడ్స్ ఉన్నట్టు ముఖ్యంగా యుఏఈ కంట్రీలోని దుబాయ్ సిటీ ఆర్ ఎమిరేట్ని తీసుకుంటే ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. అలాగే ఇది తన యూనిక్ మల్టిపుల్ ఆర్కిటెక్చర్స్కి ఫేమస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ బుర్జ్ ఖలీఫా. సో ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బిల్డింగ్. అలాగే ఇక్కడ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఉంటుంది, వరల్డ్ క్లాస్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అండ్ టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇది. అండ్ ఇక్కడ దొరికే గోల్డ్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. అలాగే దుబాయ్ షాపింగ్ మాల్, ఇది కూడా మనకి వరల్డ్లోనే లార్జెస్ట్ షాపింగ్ మాల్ అనమాట. అలాగే దుబాయ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది వరల్డ్లో సెకండ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. ఒక సైడ్ ఇలా ఉంటే ఇంకో సైడ్ యుఏఈ అనేది ఎడారి దేశం, డెజర్ట్ ఏరియా. ఇది వరల్డ్లోనే హాటెస్ట్ అండ్ డ్రైయెస్ట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ జనరల్గా సమ్మర్లో మనం టెంపరేచర్స్ చూసుకుంటే 50 degrees ఆర్ అబవ్ ఉంటాయి. అంటే బేసిక్గా ఎప్పుడు చూసినా ఇక్కడ వేడి గాలులు, ఇసుక తుఫాన్లు, ఎండలే ఉంటాయి. వర్షాలు చాలా తక్కువ. ఈ వర్షాలు చాలా తక్కువ కాబట్టి ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ దానికి తగ్గట్టుగానే బిల్డ్ చేసుకున్నారు. అలాంటిది యుఏఈ హిస్టరీలోనే మనకి ఏప్రిల్ 16th అనేది వెట్టెస్ట్ డే అనమాట. అంటే ఆ ఒక్కరోజే ఎంత వర్షం పడిందో ఆలోచించండి. మనకి యుఏఈలో వర్షపాత లెక్కలు రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే 1949, దాదాపు 75 years నుంచి ఇంత వర్షం ఎప్పుడూ పడలేదు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అక్కడ సంవత్సరంన్నర పాటు ఎంత వర్షం అయితే కురుస్తుందో ఆ ఒక్క రోజులోనే అంత వర్షం కురిసింది. అసలు వర్షాలే తక్కువ అనుకునే ఈ డెజర్ట్ ఏరియాలో ఇంత వర్షం, వరదలు చూసి అందరూ షాక్ అయ్యారు అండ్ డిస్కషన్స్కి కారణమైంది. సో ఆ ఒక్కరోజు కురిసిన వర్షం, వరదల వల్ల సో చాలా ఆస్తి నష్టం జరిగింది. బిల్డింగ్స్, ప్రాపర్టీస్ డ్యామేజ్ అయ్యాయి. అలాగే దుబాయ్ మెట్రో, ఇంటర్సిటీ బస్ సర్వీస్ కొన్ని రూట్స్ సస్పెండ్ అయ్యాయి. అలాగే స్కూల్స్కి కొన్ని రోజులు హాలిడేస్ ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫీసెస్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని సజెస్ట్ చేశారు. సో మనం దుబాయ్ ఎయిర్పోర్ట్ వరల్డ్లోనే సెకండ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనుకున్నాం కదా. సో అదే కంప్లీట్గా ఒక 25 minutes పాటు ఆపరేషన్స్ కంప్లీట్గా ఆగిపోయాయి అనమాట. అరౌండ్ 1244 ఫ్లైట్స్ దాకా క్యాన్సిల్ చేశారు. అలాగే 41 ఫ్లైట్స్ రీరూట్ చేశారనమాట, డైవర్ట్ చేశారు. సో ఎక్కడ చూసినా దుబాయ్లో రోడ్స్ మీద, మాల్స్లో ఎక్కడ చూసినా ఒక 5 అడుగుల దాకా నీళ్లు వచ్చేసాయి. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇంత వాటర్ని హ్యాండిల్ చేయలేక హెవీగా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయాయి. ఈవెన్ ఇప్పటికి కూడా ఇంకా క్లీనింగ్ పనుల్లోనే ఉన్నారు, ఆ వాటర్ తీసే పనుల్లోనే ఉన్నారు. ఎయిర్పోర్ట్లో ఫుల్ స్కెడ్యూల్ మళ్ళీ కంటిన్యూ చేశారు, బట్ స్టిల్ ఇంకా కొన్ని డిలేస్ ఉన్నాయి. ఇంత వరదలు క్లైమేట్ చేంజ్ వల్ల అని చాలా సైంటిస్ట్ అక్రాస్ ద వరల్డ్ చెప్తుంటే, కొంతమంది మాత్రం ఈ వరదలు వచ్చిన వెంటనే, లైక్ మనం సోషల్ మీడియాలో చూస్తే క్లౌడ్ సీడింగ్ జరిగినందువల్లే, క్లౌడ్ సీడింగ్ ప్రయోగం చేసినందువల్లే ఈ వరదలు వచ్చాయి అని చెప్పారనమాట. సో ఇది ఎంతవరకు నిజమో మనం చూద్దాం. సో అది తెలుసుకునే ముందు అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు అని తెలుసుకుందాం. సో క్లౌడ్ సీడింగ్ తెలియాలంటే ముందు అసలు వర్షం ఎలా పడుతుందో మనకు తెలియాలి. సో అందరికీ తెలిసినట్టు సూర్యుని వేడి వాటర్ మీద పడ్డప్పుడు, అంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న వాటర్ మీద పడ్డప్పుడు, లైక్ సముద్రాలు, రివర్స్, వీటి మీద పడ్డప్పుడు ఈ వేడికి నీరు ఆవిరవుతుంది. సో ఇది నథింగ్ బట్ మనకి ఒక విజిబుల్ గ్యాస్ అనమాట. సో గ్యాసెస్ నీళ్ళ కంటే చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి పైకి వెళ్తాయి. అంటే ఈ ఆవిరి పైకి ప్రయాణిస్తుంది అనమాట. ఇది పైకి వెళ్తున్న కొద్దీ, అంటే భూమికి దూరంగా పైకి వెళ్తున్న కొద్దీ అక్కడ టెంపరేచర్స్ చాలా చల్లబడుతూ ఉంటాయి కాబట్టి ఆ కోల్డ్ టెంపరేచర్కి ఈ ఆవిరి అనేది మళ్ళీ ఒక నీటి బిందువుగా ఫామ్ అవుతుంది. సో మనకి మేఘం అంటే ఏంటి, బేసిక్గా క్లౌడ్ అంటే ఏంటి? సో ఈ నీటి బిందువుల ఒక మిలియన్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ కలెక్షనే ఈ మేఘం అనమాట. ఇలా పైకి వెళ్ళి ఆ కోల్డ్ టెంపరేచర్కి ఫామ్ అయిన నీటి బిందువులు ఏమైతే ఉంటాయో, అట్మాస్ఫియర్లో ఉన్న మిగతా డస్ట్ పార్టికల్స్ కానీ వేరే గ్యాసెస్తో కానీ
వాటిని బేస్గా చేసుకొని వాటి చుట్టూ ఒక్కొక్క నీటి బిందువు అతుక్కుంటూ ఉంటుందన్నమాట. సో అలా ఒక్కొక్క నీటి బిందువు డస్ట్ చుట్టూ ఆర్ గ్యాసెస్ చుట్టూ సమ్ పార్టికల్స్ చుట్టూ అతుక్కుంటూ, సో ఒకదానికొకటి అతుక్కుంటూ చాలా పెద్ద నీటి బిందువుగా తయారవుతుంది. సో ఈ నీటి బిందువు ఎప్పుడైతే ఇట్లా మల్టిపుల్ నీటి బిందువులు ఇట్లా ఒక్కొక్కదానికొకటి అతుక్కొని బాగా పెద్దదైపోయి బరువెక్కి ఇంకా బరువు తట్టుకోలేక మళ్ళీ అది వాటర్ లాగా కిందకు వస్తుంది. దీన్ని మనం వర్షం అంటున్నాం అనమాట. సో ఇప్పుడు వర్షం ఎలా పడుతుందో తెలుసుకున్నాం కాబట్టి అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, అండ్ కొంతమంది చెప్పినట్టు దుబాయ్ ఫ్లడ్స్కి ఈ క్లౌడ్ సీడింగే కారణమా ఇప్పుడు చూద్దాం. క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా వర్షాలు కురిసేటట్టు చేయడం అనమాట. ఎలా చేస్తారు ఈ పద్ధతిని? మేఘాల్లో విత్తనాలు నాటి, అంటే సో మేఘాల్లో కొన్ని కెమికల్స్ చల్లుతారనమాట. ఆ కెమికల్స్ చుట్టూ ఈ నీటి బిందువులు ఒకదాన్ని ఒకటి అతుక్కొని ఎక్కువ బరువెక్కిన తర్వాత వర్షంలా కురుస్తాయి అన్నమాట. సో బేసిక్గా ఈ క్లౌడ్ సీడింగ్ని యూజ్ చేసి మనం జనరల్గా ఎంతైతే వర్షం కురుస్తుందో ఆ వర్షం కంటే అరౌండ్ ఒక 10 to 20% ఇంకా ఎక్కువ రెయిన్ఫాల్ కురిసేటట్టు చేస్తాయి. అంటే బేసిక్గా మేఘాల నుంచి ఎక్కువ వర్షం కురిసేటట్టు చేయగలం మనం క్లౌడ్ సీడింగ్ యూజ్ చేసి. సో ఈ క్లౌడ్ సీడింగ్ అనేది ఒక వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్ అనమాట. సో ఈ క్లౌడ్ సీడింగ్లో మనకి గ్రౌండ్ జనరేటర్స్ ద్వారా కానీ లేకపోతే మోస్ట్లీ ఏరోప్లేన్స్ యూజ్ చేసి ముఖ్యంగా సిల్వర్ అయోడైడ్ అనే కెమికల్ని ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. సో సిల్వర్ అయోడైడ్ అనే కెమికల్స్ని మేఘాలపైన చల్లుతారనమాట. సో ఈ మేఘాలపైన చల్లినప్పుడు ఈ కెమికల్ చుట్టూ అప్పటికే ఆ పైన మేఘాల్లో ఈ వాటర్ డ్రాప్లెట్స్ దాని చుట్టూ అతుక్కుంటూ పెద్దవిగా తయారైపోతాయి. సో పెద్దవిగా తయారైపోయి ఇంకా బరువు తట్టుకోలేక వర్షంలాగా పడతాయి అన్నమాట. సో మనకి చెప్పుకున్నట్టు ముఖ్యంగా సిల్వర్ అయోడైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో సిల్వర్ అయోడైడ్ కోల్డ్ క్లౌడ్స్లో యూజ్ చేస్తారనమాట. సిల్వర్ అయోడైడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఈ సిల్వర్ అయోడైడ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇది వాటర్ ఆర్ ఐస్ క్రిస్టల్ స్ట్రక్చర్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే బేసిక్గా రెండు హెక్సాగోనల్ స్ట్రక్చర్లో ఉంటాయి. సో రెండు ఆల్మోస్ట్ సేమ్ స్ట్రక్చర్లో ఉండడం వల్ల ఈజీగా ఈ వాటర్ కెమికల్ ఈజీగా బాండ్ అయిపోయి తొందరగా ఆ నీటి బిందువు అనేది పెరిగి వర్షానికి దారితీస్తుంది అనమాట. సిల్వర్ అయోడైడే కాకుండా పొటాషియం అయోడైడ్, కాల్షియం క్లోరైడ్, డ్రై ఐస్ ఇలా డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తారనమాట క్లౌడ్ సీడింగ్ కోసం. అండ్ ఈ క్లౌడ్ సీడింగ్ అనేది సింపుల్ ప్రాసెస్ ఏం కాదు, ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఫస్ట్ దీనికోసం మేఘాల్ని ఐడెంటిఫై చేయాలి. సో ఏ మేఘం పడితే ఆర్ ఏ క్లౌడ్ పడితే ఆ క్లౌడ్ మనకి క్లౌడ్ సీడింగ్ యూజ్ చేయడానికి టెక్నిక్ యూజ్ చేయడానికి పనికిరాదనమాట. సో ఆ మేఘం ఏదైతే ఉందో సో వెదర్ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఏ మేఘాలు అయితే క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేయడానికి అనుగుణంగా ఉన్నాయో ఫస్ట్ వాటిని గుర్తిస్తారనమాట. జనరల్గా లార్జ్ క్లౌడ్స్ని తీసుకుంటారనమాట దీనికోసం. సో ఎలాంటి మేఘాలని తీసుకుంటారు అంటే సో ఈ మేఘాలు ఏవైతే తీసుకుంటారో వాటిలో బాగా తేమ ఉండాలన్నమాట. సో ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో బిలో ఫ్రీజింగ్ టెంపరేచర్స్లో ఉంటూ కూల్గా ఉండాలి, సూపర్ కూల్గా ఉండాలన్నమాట. సో అలాగే సో ఇవి రెడీగా ఉండాలి వర్షం కురవడానికి, అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ద క్లౌడ్ ఫామ్ అయ్యి ఉండాలి అండ్ ఇది వర్షం కురవడానికి కొంచెం రెడీగా ఉండాలి. సో అలాంటప్పుడు ఇలాంటి కెమికల్స్ యూజ్ చేసి జనరల్గా ఎంత వర్షం అయితే పడుతుందో దానికంటే ఎక్కువ ఒక అరౌండ్ 10 to 20% ఎక్కువ వర్షం కురిసేటట్టు ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా మనం చేయగలం అనమాట. క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో చూసాం కాబట్టి ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకుందాము. జనరల్గా ఈ నీటి కరువు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వీటిల్లో రెయిన్ఫాల్ పెరిగేలా చేసి అగ్రికల్చర్ ఆర్ ఫార్మింగ్కి హెల్ప్ చేస్తారనమాట. అలాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎయిర్ పొల్యూషన్ రిమూవ్ చేయడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే సో బేసిక్గా వర్షం పడేటప్పుడు ఈ ఎయిర్లో ఏదైతే పొల్యూషన్ ఉంటుందో సో ఈ ఎయిర్ పొల్యూషన్ ఈ పార్టికల్స్కి వాటర్ డ్రాప్లెట్స్ అటాచ్ అయిపోయి సో వర్షం కిందకు వస్తుంది కాబట్టి కిందకు వచ్చేస్తుంది. సో అలా గాల్లో ఉన్న పొల్యూషన్ ఏదైతే ఉంటుందో మొత్తం కిందకు వచ్చేస్తుంది కాబట్టి ఎయిర్ పొల్యూషన్ కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట దీనివల్ల. సో ఇట్లా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట క్లౌడ్ సీడింగ్ వలన. సో క్లౌడ్ సీడింగ్ తోటి అడ్వాంటేజెసే కాదు, ఆబ్వియస్లీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చి సో ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల మనం ఏం చేస్తున్నాము, నార్మల్గా కురిసే వర్షాన్ని, న్యాచురల్గా కురిసే వర్షాన్ని ఆ మేఘంలో కెమికల్స్ చల్లి ఇంకా వాటర్ డ్రాప్లెట్స్ని పెంచి పెద్దవిగా చేసి వర్షం కురిసేలా ఎక్కువ వర్షం కురిసేలా చేస్తున్నాం. సో దీనివల్ల మనం జనరల్గానే మనకి న్యాచురల్గా ఉన్న వెదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడిఫై చేస్తున్నాం. మనం ఎప్పుడైనా నేచర్లో సహజంగా ఉన్న వాటిని మోడిఫై చేసినప్పుడు మనకి
జనరల్గా అది నష్టమే జరుగుతుంది. సో దీనివల్ల న్యాచురల్ క్లైమేట్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోతాయి అండ్ వెదర్ కండిషన్స్ కూడా అబ్నార్మల్గా మారిపోతాయి. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ డ్రాబ్యాక్. అలాగే వీటిల్లో కెమికల్స్ యూస్ చేస్తారు కాబట్టి అండ్ ఆబ్వియస్లీ కెమికల్స్ అది ఓకే ఎంత తక్కువ కంటెంట్లో యూస్ చేసినా కానీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లైక్ హెల్త్ మీద ఎన్వైరన్మెంట్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ దుబాయ్ ఫ్లడ్స్కి క్లైమేట్ చేంజెస్ కారణమా లేకపోతే క్లౌడ్ సీడింగ్ కారణమా అని చెప్పి చూసుకుంటే చాలామంది సైంటిస్ట్ అక్రాస్ ద వరల్డ్ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది కారణం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే క్లౌడ్ సీడింగ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు వర్షం పడడానికి రెడీగా ఉన్న ఎర్లీ స్టేజ్ క్లౌడ్స్ మీద ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేస్తారు. యూఏఈ వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే మనకి ముందే చెప్పారనమాట ఇట్లా హెవీ రెయిన్ఫాల్ ఉండొచ్చు అని చెప్పి. సో ఇలాంటి మేఘాలపైన సో ఆల్రెడీ హెవీ రెయిన్ఫాల్ ఉరుములు మెరుపులు ఇట్లా హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది అన్న మేఘాల మీద ఆబ్వియస్లీ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేయరు. ఎందుకు అంటే సో అలాంటి వాటి మీద క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేస్తే ఇంక ప్రళయమే వస్తుంది కాబట్టి. అందుకే మెజారిటీ ఆఫ్ సైంటిస్ట్ కూడా దీన్ని సపోర్ట్ చేయడం లేదనమాట. అలాగే క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల మ్యాక్సిమం 10-20 ఆర్ మ్యాక్స్ 25% దాకా మనము ఎక్కువ రెయిన్ఫాల్ కురిసేటట్టు చేయగలం. కానీ ఇంత హెవీ రెయిన్ఫాల్ ఇంత వరదలు వచ్చేలాగైతే ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి కూడా సైంటిస్ట్ చెప్తున్నారు. సో దీనికి మెయిన్ రీజన్ సైంటిస్ట్ చెప్తుంది క్లైమేట్ చేంజెస్ అనమాట. గ్లోబల్ వార్మింగ్ వల్ల జరుగుతున్న ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల మామూలుగా పడే వర్షం కంటే ఎస్పెషల్లీ గల్ఫ్ ఏరియాస్లో ఇంకా వేడి ప్రాంతాలు కాబట్టి ఈ గల్ఫ్ ఏరియాస్లో మామూలుగా పడే వర్షం కంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇంకా ఎక్కువ వర్షం పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అందుకని క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ వర్షం పడింది అని చెప్తున్నారు అండ్ ఇట్ మేక్ సెన్స్. అండ్ ఫైనల్గా ఇంకో విషయం, ఈ క్లౌడ్ సీడింగ్ అనేది మనకి కొత్తదేమీ కాదు. అరౌండ్ సమ్ డికెట్స్ నుంచి యూజ్ చేస్తున్నారు. అరౌండ్ 50 కంట్రీస్లో ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ ఆల్రెడీ యూజ్ చేశారు, ఇంక్లూడింగ్ మన ఇండియాలో తమిళనాడులో కర్ణాటకలో కూడా ఆల్రెడీ యూజ్ చేశారనమాట. సో ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్తో మనము వర్షాన్ని కూడా ఆపొచ్చు ఇన్ ద సెన్స్ ఎలా అంటే సో వర్షం ముందే పడేలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో మనకి ఈ చైనాలోని బీజింగ్లో ఒలింపిక్ గేమ్స్ అనేవి హోస్ట్ చేశారనమాట. సో ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ రోజు వర్షం పడకుండా ఉండాలి అని చెప్పి క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేశారు. అంటే రెయిన్ని కంట్రోల్ చేయడానికి ఇన్ ద సెన్స్ ఎట్లాగంటే సో బీజింగ్ వైపు వస్తున్న మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి బీజింగ్ దాకా రాకుండా ముందుగానే అవి ట్రావెల్ అవుతున్నప్పుడే క్లౌడ్ సీడింగ్ యూజ్ చేసేసి ముందే వర్షం పడేలాగా చేశారు. సో దట్ మనకి ఒలింపిక్ ఓపెనింగ్ సెరమనీ రోజున వర్షం పడకుండా ఉంటుందని. సో ఇలా ఎక్కడైనా వర్షం పడకూడదు అనుకున్నప్పుడు కూడా మనం ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఇలా వర్షం పడే ఛాన్సెస్ ఉంటే ముందుగానే వాటిని ఆ సర్టెన్ లొకేషన్లో వర్షం పడేటట్టు చేయొచ్చు అనమాట. చూసాం కదా యూఏఈలో April 16న పడిన ఈ వర్షాలకి ఎందుకు అందరూ ఇంత షాక్ అయ్యారు అండ్ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ యూజ్ చేశారా చేయలేదా అండ్ అసలు క్లౌడ్ సీడింగ్ ఏంటి అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.